ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. తరల ఉంచినట్లయితే, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. నీ ధైర్యంతో నీవే మమ్మలను బలపరిచి నీ శక్తినిచ్చి నేను ప్రభువా నీ దయగల హస్తాలతో మేము దీవింపబడి నాయన నీ యొక్క వాక్యానుసారమైన జీవితంలో మేము అందరము ఉండడానికి నీవే కృప మా అందరికీ అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించమని, వారి గృహాలలో నేను నీ నెమ్మది నీ సమాధానం దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, కీర్తనలు 32వ కీర్తన 7వ వచనం మనం చూస్తే ఇక్కడ దావీదు భక్తుడు తెలియపరుస్తున్న మాట ఇది. దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఆయన ఎంతో వేదనతో మాట్లాడుతున్న మాట. అయినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నా దాగు చోటు ఆయనే, నా రక్షణ శృంగము ఆయనే, నా కేడెము ఆయనే అని దావీదు భక్తుడు తెలియపరుస్తున్న మాట ఇది. కీర్తనల 32:7 వచనంలో ఈ మాట మనం చూసినట్లయితే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదేవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని దావీదు మాట్లాడుతున్న మాట ఇది. ఆపదలలో, మన కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులు ఉన్నప్పుడండి మన దాగు చోటు ఆయనే. ఆయన యొక్క శరణజొచ్చాము, ఎప్పుడైతే ఆయన శరణను మనం కోరుకున్నామో, ఎప్పుడైతే మహోన్నతుని చాటులోనికి మనం వెళ్తామో, సమస్తము కూడా ఆయనే మన పట్ల సమకూర్చి కావలసిన సహాయము అనుగ్రహించు దేవుడు ఆయనే. అలాగే దావీదుకి ఇంకెవరు లేరు ఆ సమయంలో. సౌలు అభిషేకింపబడినవాడు, సౌలుని ఎదిరించగలడు, సౌలు మీద యుద్ధం చేయగలడు. అయినప్పటికీ కూడా మరి సౌలును ఎక్కడ కూడా అగౌరవపరిచినట్లు కానీ, సౌలు మీద తిరుగుబాటు చేసినట్లు కానీ దావీదు యొక్క హిస్టరీలో లేదు. అంత గొప్ప వ్యక్తిత్వం గలవాడు దావీదు. అందుకనే దావీదు పక్షముగా దేవుడు అనేకమైన మార్లు ఉన్నాడు. సౌలు తరుముతున్నప్పుడు ఉన్నాడు, అలాగే సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా మరి వచ్చి సితారాతో దావీదు దేవుని ఆరాధించుండగా అతని నుంచి దురాత్మ పోయినప్పుడు మళ్ళా దావీదుని సౌలు బల్యంతో చంపాలనుకుంటున్న సమయంలో కూడా దేవుడే రక్షించాడు. ఆయన దాగు చోటుగా ఉన్నాడు దావీదు పక్షమున, అడుగడుగున దావీదుకు తోడుగా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే ఇదే మాటను దెబోరా సిసెరాతో యుద్ధముకి వెళ్తున్నప్పుడు తన యొక్క ఇశ్రాయేలు సైన్యము అందరినీ పోగు చేసి చూసినప్పుడు వారి సైన్యము చాలా ఎక్కువ సైన్యం. కానీ ఇదే మాటను కోట్ చేసి దెబోరా అంటది, మనం నథింగ్, మన వల్ల ఏమీ కాదు, ఆయనే దాగులోనికి మనం వెళ్తే వాళ్ళ మీద మనకి యుద్ధాన్ని దేవుడే ఇస్తాడని న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయములో ఆమె మాట్లాడిన మాట ఇది. వారందరూ కూడా మరి గానాలతో, స్తుతి గానాలతో నా యొక్క కేడెము, నా రక్షణ, నా శృంగము మా దేవుడే అని, మరి మా దాగు చోటు నీవే అని మరి ఇశ్రాయేల్ అందరినీ సిద్ధపరిచింది. అందరూ కూడా సిద్ధపడ్డారు యుద్ధమునకు. మరి గొప్ప విజయంలోనికి మరి దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతామోనండి, దానికి మించి సాతానుడు అడ్డులు పెడుతూనే ఉంటాడు, అనేకమైన అడ్డులు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఎందుకు కూర్చొని ఉంటాడు? దేవుని యొక్క రాజ్య విస్తరణ అలా పెరుక్కుపోతూ ఉంటుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాడి ప్రయత్నాలు ఏంటి? వాడు చేసేది మనలో భయాన్ని పుట్టిస్తాడు, మనలో ఆందోళన కలిగజేస్తాడు, మనలో నా వల్ల కాదు, వాళ్ళని జయించలేను అనే విధముగా మనకి భయాన్ని పుట్టిస్తాడు. అదే మన అనారోగ్యాన్ని తీసుకుంటే, నా యొక్క వ్యాధి పోవట్లేదు, నాకు పోదు నీకు అన్నట్లుగా వాడు చెప్తాడు. దాని ద్వారా మనం ఇంకా భయపడతాం. ఈ అప్పుల నుంచి నేను విడుదల పొందుకోలేనేమో అని మనం అనుకుంటున్న టైంలో నువ్వు అప్పుల నుంచి విడుదల పొందుకోలేవు, నీ వల్ల కాదు, నీకు రాదు ఏది కూడా అని మనకు అన్నీ కూడా వాడి నెగిటివ్ థాట్స్నే రప్పిస్తూ ఉంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సమయంలో మనం దేవుడి మీద ధైర్యంగా మనం నిలబడాలి. మనకు ఒత్తిడి గురి చేస్తాడు, వాడు భయాందోళన మనలో పెడతాడు. అది వాడి యొక్క కుయుక్తి. వాడి కుయుక్తి నుంచి మనం బయటికి రావాలంటే ఆ భయంతోనే మనల్ని ఏం చేస్తాడంటే వాడు వెనకకి వెళ్ళిపోయేలా చేస్తాడు.
అలాగే బైబిల్లో చూసినట్లయితే గిద్యోను భయపడుతున్నాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్న సమయంలో దేవుడే నువ్వు వెళ్ళు, నీకు విజయం ఇస్తాను అని దేవుడు, నీ పక్షముగా ఉన్నాను అని దేవుడు చెప్పినట్లుగా నీ దాగు నేను, నీకు రక్షణ నేను అని దేవుడు సూటుగా చెప్పినప్పటికీ కూడా గిద్యోను భయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ సైన్యం లేదు, అక్కడ సైన్యం మిద్యానీయులు లక్షల్లో ఉన్నారు. అయ్యో బాబా మా వల్ల కాదు అనే విధంగా భయాన్ని పుట్టించాడు. నిజానికి మరి వాళ్ళ వల్ల కాదు, దేవుడే వారి పక్షంగా లేకపోతే ఏమీ చేయలేం. మనం కూడా దేవుడు మన పక్షంగా లేకపోతే, ఆయన దాగులోనికి మనం వెళ్ళకపోతే మనం నథింగ్ అండి. అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో దేవుని మనం ఆహ్వానించుకోవాలి. ఆయన రెక్కల నీడలోనికి మనం వెళ్ళిపోవాలి. ఆయన మీద అపారమైన విశ్వాసాన్ని కనుపరిచి మనం ఎప్పుడైతే నిలబడ్డామో ధైర్యంగా ఎలాంటి సమస్య అయినా అది మనకు మించినది అయినప్పటికీ కూడా మన పక్షముగా మన దాగుచోటు యేసయ్య. ఆయన మనం ముందు పెట్టుకుని ఎప్పుడు వెళ్తామో సమస్తము అన్ని విడుదల వస్తాయి. అలాగే గిద్యోని జీవితంలో 32,000 మందితో వెళ్ళాడు. అయినా తక్కువే సైన్యం. ఆ సైన్యాన్ని చూసుకునే భయపడ్డాడు. 32,000 మంది అక్కడ లక్షల్లో ఉన్నారు. ఎలాగ నా వల్ల కాదు అంటున్న టైంలో దేవుడు అంత ఫిల్టర్ చేశాడు. చివరికి ఆ మిద్యానీయుల మీదకి యుద్ధానికి ఎంతమంది వెళ్ళారండి? 300 మంది వెళ్ళారు. 300 మంది ఎక్కడ, లక్షల మంది ఎక్కడ? ఇంపాసిబుల్ అవదు కదా. దేవుడే వారి పక్షముగా ఉండి అక్కడ యుద్ధం చేశాడు. వీరు వెళ్ళిన వాళ్ళు 300 మంది ఎవరు యుద్ధం చేయలేదు, దేవుడే యుద్ధం చేశాడు. వారి దగ్గర ఉంటున్న బంగారాన్ని ఏర్పు తెచ్చుకున్నారు, అంతే వీళ్ళు చేసిన పని. ఈరోజు విన్న ఈ వాక్యాన్ని బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఎప్పుడైతే ఉంటామో శ్రమ, శోధన, కష్టము, నష్టము, మన శత్రువు ఎవరైనప్పటికీ కూడా మనము ధైర్యంగా నిలబడగలం. శ్రమను ఎప్పుడు చూడొద్దు, కష్టాన్ని ఎప్పుడు చూడొద్దు. శ్రమను, కష్టాన్ని మనం ఎప్పుడైతే చూసామో అవి మనల్ని భయపెడుతూ ఉంటాయి. ముందుకు ఒక్క అడుగు కూడా వెళ్ళనివ్వు, అడుగు వేయనివ్వదు. మన ధైర్యము మన యేసయ్య. ఆయన ముందు పెట్టుకొని వెళ్ళండి. యుద్ధము యెహోవాదే. అలాగే వెళ్ళాడు దావీదు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు. సౌలు లాంటి వాడే భయపడ్డాడు. కానీ దావీదు సైన్యాన్ని చూడలేదు, ఏమీ చూడలేదు. నా దాగు చోటు నీవు, యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు. గొప్ప విజయంతో వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగా మనం దేవుని ముందు పెట్టుకుని వెళ్దాం. ఏ భయాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో భయము మనల్ని ఇంకా భయపడుతుందండి. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని వైపు చూడండి. ప్రభువే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.